నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఎలాంటి సమస్య తలెత్తినా వాటిని పరిష్కరింప దిశగా ఆలోచించే మన డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి వివేక్ గారు. నమస్తే అమ్మా. వివేక్ గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ఎఫ్ఐ అంటే ఏంటి? డిఎస్ఎఫ్ఐ అంటే డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఏ విధంగా అయితే వేరే విద్యార్థి సంఘ నాయకులు వేరే విద్యార్థి సంఘాలు ఉన్నాయో, ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఏబీవీపీ కానివ్వండి, పీడిఎస్యూ కానివ్వండి, ఇది కూడా అలాంటి ఒక సంఘమే డిఎస్ఎఫ్ఐ. ఓకే, చాలామంది చాలా విధాలుగా అనుకుంటూ ఉంటారు, డిఎస్ఎఫ్ఐ వేరే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏర్పడ్డదా, డిఎస్ఎఫ్ఐ ఎక్కడి నుంచో చీలిక ఏర్పడిందా, అట్లాంటిది ఏమీ కూడా కాదు. అనేక విద్యార్థి సంఘాలు ఏ విధంగా అయితే పోరాడుతున్నారో మా ఒక్క వాయిస్ వాళ్ళందరికీ కూడా అడిషనల్ కావాలని చెప్పి, ఇది కేవలం ఎవరినో సప్రెస్ చేయాలనో లేకపోతే ఎవరికో వ్యతిరేకంగానో లేకపోతే మాది పై చేయని చూపించుకోవడానికే కాకుండా డిఎస్ఎఫ్ఐ ప్రతి విద్యార్థి సంఘానికి ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు కూడా విద్యార్థి సమస్యలపైన పోరాడుతూ ఉన్నారు, మేము కూడా విద్యార్థి సమస్యలు పోరాడుతున్నారు. అదేవిధంగా ఒకళ్ళు 10 మంది వాయిస్ రేజ్ చేస్తే ఒకలా ఉంటుంది, 100 మంది వాయిస్ రేజ్ చేస్తే ఒకలా ఉంటుంది. సో అదే ఒక భావంతో డిఎస్ఎఫ్ఐ అందరి విద్యార్థి సంఘ నాయకులకు మా ఒక్క సంఘానికి అడిషనల్గా మేము ముందుకు పోతున్నాం అంతే. అలాగే మరి డిఎస్ఎఫ్ఐ ఎస్టాబ్లిష్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అదే చెప్తా ఉన్నా కూడా, ఉన్న సమస్యలకి మా ఒక్క గొంతు ఇంకా కొద్దిగా పెద్ద విధంగా రీచ్ అవ్వాలా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ కావాలా, అనేక మంది అనేక విధాలుగా రీచ్ కావాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. అలాంటి ప్లాట్ఫామే డిఎస్ఎఫ్ఐ క్రియేషన్కి ఒక మెయిన్ రీజన్. అంటే మీరు ఇందాక అన్నట్టు చాలా అసోసియేషన్స్ ఉన్నాయి, సో ఆ అసోసియేషన్స్కి మన డిఎఫ్ఎస్ఐ అసోసియేషన్స్కి మధ్య డిఫరెన్స్ ఏమని చెప్తారు? డిఎస్ఎఫ్ఐకి వేరే అసోసియేషన్కి వాళ్ళు ఏ విధంగా అయితే పోరాడుతూ ఉన్నారో మేము కూడా అదే విధంగా పోరాడుతూ ఉన్నాం. కాకపోతే మా వాయిస్ వాళ్ళకి, వాళ్ళ వాయిస్ మాకు ఇంటర్ ఎక్స్చేంజ్గా తీసుకుంటూ ఒకరిని ఒకరు అందరం కలిసి ఒకరు వాయిస్ రేజ్ చేస్తే ఒకలా ఉంటుంది, 100 మంది వాయిస్ రేజ్ చేస్తే ఒకలా ఉంటుంది. ఇది ఎవరికి కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్ కాదు. ప్రతి ఒక్కరికి కూడా మా వాయిస్ వాళ్ళకి ఇంకా కూడా అడిషనల్గా ముందుకు పోవాలా, అడిషనల్ సపోర్ట్ కావాలా అని చెప్పి ముందుకు చేసినామే తప్ప ఎవరికో ప్రత్యామ్నాయమో లేకపోతే ఇంకేదో అన్నది అది కేవలం వినబడుతున్న మాటలు మాత్రమే. బట్ డిఎస్ఎఫ్ఐ ఈజ్ ఆల్ విత్ ఆల్ అదర్ ఆర్గనైజేషన్స్ టు. అంటే మీకు ఇక్కడ ఈ ఫీల్డ్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది సార్? అంటే విద్యార్థుల సమస్యలపై పోరాడాలి, వాటిని పరిష్కరించాలి అని ఏ సందర్భంలో అనిపించింది మీకు? అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, విద్యా వ్యవస్థ మెరుగైన కొద్దీ ఇంతకుముందు ద రేషియో ఆఫ్ లిటరసీ తక్కువ ఉండే, లిటరసీ పెరుగుతున్న కొద్దీ, విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ సమస్యలపైన ఖచ్చితంగా మనం ఏదో విధంగా ప్రభుత్వాల దృష్టికి కానివ్వండి, ప్రభుత్వేతర సంస్థల దృష్టికి కానివ్వండి తీసుకుపోవడానికి అవసరం ఉంటుంది. అలా కేవలం ఒకరిపైననే బరువు ఎత్తడానికంటే ఆ బరువు నలుగురు సపరేట్గా అందరూ ఒక టీం వర్క్గా చేస్తే అది తొందరగా సాల్వ్ అవుతుంది. ఆ దిశగానే డిఎస్ఎఫ్ఐ మేము కూడా ఒక ఆర్గనైజేషన్ ఉండాలా, మా వాయిస్ కూడా ప్రభుత్వానికి కానివ్వండి వేరే ఇతర సంస్థలకు కానివ్వండి చేరువగా ఉండాలి అనే సందర్భంలో డిఎస్ఎఫ్ఐ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. మరి తెలంగాణలో అంటే ఇంత తొందరగా డిఎస్ఎఫ్ఐ ఎస్టాబ్లిష్ అవ్వడానికి రీజన్ ఏంటి? డిఎస్ఎఫ్ఐ ఇంత తొందరగా ఎస్టాబ్లిష్ అంటే సమస్య ఎక్కడున్నా సరే కేవలం నిమిషాల వ్యవధిలో, అంటే ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా అయితే ముందు ఉండాలా, ఒక ప్రతిపక్షంగా ఏ విధంగా అయితే ముందు ఉండాలని ఆలోచిస్తున్నామో వాళ్ళకంటే కూడా చాలా ముందుగా ఆలోచించి ఏ విధంగా అయితే ప్రజలకు మేలుగలే విధంగా, విద్యార్థులకు మేలుగలిగే విధంగా ఏ విధంగా అవుతారో ఖచ్చితంగా ఆ విధంగా అందరికంటే ఒక స్టెప్ ముందుగానే ఉంటున్నాం మేము. అంటే చాలామంది డిఎస్ఎఫ్ఐ అంటే ఏంటి అంటే ఓన్లీ స్టూడెంట్స్ ప్రాబ్లమ్సే సొల్యూషన్ చేస్తుంది అని ఒక టాక్ ఉంది. అసలు అంటే ఒకసారి దీని గురించి పూర్తిగా డీటెయిల్గా చెప్పండి, డిఎస్ఎఫ్ఐ గురించి. డిఎస్ఎఫ్ఐ నడిపించేది నేను జాతీయ అధ్యక్షుడు ఉన్నా డాక్టర్ వివేక్. కానీ డిఎస్ఎఫ్ఐకి రాకముందు సుమారు 17-18 సంవత్సరాల నుంచి మేము ప్రజాక్షేత్రంలోనే ఉన్నాము. అనేక విధాలుగా అనేక విలేజెస్ని కానివ్వండి, అనేక స్కూల్స్ని కానివ్వండి, అనేక విద్యార్థులను కానివ్వండి మేము అడాప్ట్ చేసుకొని ఆ విద్యార్థి డెవలప్మెంట్లో ఉన్నాం. కేవలం ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చింది కాబట్టి అది అన్లైటన్ అవుతుంది. కానీ ఇదేదో ఇవాళ మేము డిఎస్ఎఫ్ఐ ద్వారా సోషల్ సర్వీస్లోకి వచ్చింది కాదు, లేకపోతే ఇవాళ డిఎస్ఎఫ్ఐ ద్వారా మేము పోరాడుతున్నది కాదు. సుమారు దాదాపు ఒక డికేడ్ కంటే ఎక్కువ 2 డికేడ్లకు సమీపం అవుతూ ఉంది. ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం, ప్రజల సమస్యలపైనే పోరాడుతూ ఉన్నాం. ఇది ఇప్పుడు డిఎస్ఎఫ్ఐ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది కాబట్టి ఆ ప్లాట్ఫామ్ పైన మీలాంటి పాత్రికేయ మిత్రులు ఎక్కువ ఫోకస్ పెట్టి చూపిస్తున్నారు కాబట్టి అది ఎన్లైటన్ అవుతున్నాం అంతే. అంటే సార్ మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మెయిన్గా ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారో మీరు దగ్గరుండి చూస్తారు కదా, సో ఆ విద్యార్థులు ఇప్పుడున్న జనరేషన్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఆబ్వియస్లీ ఇప్పుడు 2026లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా అయితే ఉండాలో మనం ఇప్పుడు కూడా మన కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి ఎప్పుడు కూడా మీరు మాట్లాడితే ఎప్పుడూ
పాకిస్తాన్ కంటే మనం బెటర్గా ఉన్నాం, వాళ్ళకంటే బెటర్గా ఉన్నామని ఆలోచిస్తారు తప్ప ఏ రోజైతే మనం చైనా కంటే టెక్నాలజీ పరంగా ఎందుకు ముందుకు పోలేదు, జపాన్ కంటే టెక్నాలజీ పరంగా ఎందుకు ముందుకు పోలేదు, ఏ రోజైతే మన కేంద్ర ప్రభుత్వం వీటి గురించి ఆలోచిస్తుందో అప్పుడు మన కేంద్ర ప్రభుత్వము మన ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచిస్తున్నట్టు ఒక వేదం. మనకంటే తక్కువ అని కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనమే పెరుగుతాం, బంగ్లాదేశ్కి కంపేర్ చేసుకుంటే మనమే పెరుగుతాం, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి కంపేర్ చేసుకుంటే మనమే పెరుగుతాం. బట్ మనకంటే డెవలప్డ్ జపాన్ చూసినట్లయితే 2020-2050లో ఉన్నట్టు ఉంటుంది. మరి దానిపైన కంపేర్ చేసుకుని మనం ఎక్కడ తక్కువ ఉన్నాము, ఎందుకు తక్కువ ఉన్నాము, ఆ ఒక్క వ్యాక్యూమ్ ఏదైతే క్రియేట్ ఉందో దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా, ప్రతిదీ డెవలప్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలా, ఎడ్యుకేషన్ ఈజ్ అ బేసిక్ ఫ్యాక్టర్. అసలు మన ఐఐటి స్కిల్స్ కానివ్వండి, ఐఐఎం స్కిల్స్ కానివ్వండి చాలా మేరకు డెవలప్ అయినాయి. మీరు చూసినట్లయితే ఒక 20 years కింద టెక్నాలజీ ఇవాళ మనం సొంతంగా రీసెంట్గా మనం చూసినాం, నిన్ననో మొన్న నేను ఎక్కడో టెలివిజన్లో చూసినాను, ఏదైతే డిఫెన్స్లో వెపన్స్ యూజ్ చేస్తామో ఇంతకుముందు మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అది సుమారు యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు 2 లక్షలు 3 లక్షల చిల్లర ఒక వెపన్ ఉంటుండే. ఇప్పుడు అదే వెపన్ ఇండియా బేస్డ్ వెపన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు 1 లక్ష రూపాయల కంటే తక్కువ ఖర్చుతో అవుతుంది. అంటే ఒక వెపన్ని మనము 3 వెపన్లకు దాన్ని కన్వర్ట్ చేస్తూ పోతూ ఉన్నాం. అంటే ఎప్పుడైతే ఓన్ నేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ దిశగా పోతుందో ఒకటి మనం చాలా హ్యాపీగా ఉండవలసిన సందర్భం ఏంటంటే ఈ బడ్జెట్లో 2026 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి బడ్జెట్లో మ్యానుఫ్యాక్చరింగ్కి పెద్దపీట వేసినారు. అంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్కి పెద్దపీట వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ అన్నది తగ్గుతుంది. మనలో టాలెంట్ ఆటోమేటిక్గా స్టార్టప్స్కి కానివ్వండి, డేటాబేస్కి కానివ్వండి, డేటాబేస్కి ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. సో ఆ డేటాబేస్కి ట్యాక్స్ హాలిడే ప్రకటించి ఆటోమేటిక్గా వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి డేటాబేస్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేది ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. వీ విల్ బీ ద బెస్ట్. వీ షుడ్ కంపేర్ ఆల్వేస్ టు ద హై అండ్ నేషన్స్. మనకంటే తక్కువ ఉన్న దానికంటే కూడా మనకంటే ఎక్కువ ఉన్న నేషన్ ఎట్లా పోయినది, వాళ్ళని మనం ఎట్లా రీచ్ కావాలా, వాళ్ళ జీడిపి ఎట్లా రీచ్ కావాలని ఆలోచించాలి తప్ప మనకంటే తక్కువ ఉన్న జీడిపి వాళ్ళు తక్కువనే ఉంటారు, మనం వాళ్ళకంటే మెరుగనే కనబడతాం. పొట్టోడు గొప్పనా పొడుగోడు గొప్పనా అంటే పొట్టోడే గొడు ఎప్పుడైనా గొప్పగానే కనబడతారు పొడుగోకి. ఆ పొడుగోడు ఆనకంటే పొడుగోడు ఎవడున్నాడు అని చూస్తే అప్పుడు కదా అర్థమయ్యేది మనకి. సార్ అలాగే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలంటారు ఇప్పుడు? ఖచ్చితంగా ఇప్పుడు మనము విద్యా వ్యవస్థలో చాలా కార్పొరేట్ కల్చర్ ఎట్లా అయిపోయిందంటే పొద్దున 8 గంటలకు పోయినామా, రాత్రి 8 గంటలకు పోయినామా, ఈ అట్ట నుంచి ఆ అట్ట వరకు, ఆ అట్ట నుంచి ఈ అట్ట వరకు చదవడమే తప్ప అసలు వాళ్ళ ఒకటి లైవ్లీ స్కిల్స్ ఎట్లున్నాయి, ఒక పర్టికులర్ ఇదవుతే దాన్ని ఏ విధంగా ముందుకు పోతారు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేయాలా, చాలా మనం నిన్నగాక మొన్న కూడా మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ సూసైడ్ చేసుకొని చనిపోయినారు అని చెప్పి. అంటే దే హ్యావ్ హ్యాండ్సమ్ ఆఫ్ శాలరీ, 2 లక్షలు 3 లక్షల శాలరీ ఉంటుంది. అయినా సరే అంత శాలరీ ఉన్నా సరే కేవలం ఒక క్షణం ఆ ఆవేశంతో ఆ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక దే ఆర్ లీడింగ్ టు సూసైడల్ టెండెన్సీ. అట్లా ఎందుకు అవుతున్నాయి అంటే దే ఆర్ నాట్ బీయింగ్ థాట్ హౌ ద లైఫ్ నీడ్ టు బీ ఫేస్డ్. ప్రత్యక్షంగా పరోక్షంగా 2 విధాలుగా ఏ విధంగా అయితే చూసుకుంటామో, ఇప్పుడు ఒక సైంటిస్ట్ గొప్పనా, యంగ్ సైంటిస్ట్ గొప్పనా, 30 సంవత్సరాల రైతు గొప్పనా అంటే ఖచ్చితంగా 30 సంవత్సరాల రైతే గొప్ప. అక్కడ ఎందుకు రైతు గొప్ప అంటే 30 సంవత్సరాలు రైతు ఎన్నో అనుభవాలను చూసినారు. కేవలం ఆకాశం చూసి ఎప్పుడు వర్షం పడుతుంది, ఎంతసేపు పడుతుంది, ఎటు దిక్కు పడుతుంది కూడా రైతు చెప్పే పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు రైతు గొప్ప అంటున్నారు కానీ చాలా మంది రైతును రాజు చేస్తానన్న ప్రభుత్వం రైతుకి మాత్రం అలా చెయ్యట్లేదు అని ఒక టాక్ ఉంది. ఏమంటారు మీరు? ఆ సమస్యల పట్లనే మేము ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటున్నాం. ఇది ఎందుకు గాఢం లేదు, కేవలం మీరు చెప్పే వాగ్దానాలు కానివ్వండి, మీరు ఇచ్చే కమిట్మెంట్లు కానివ్వండి, కేవలం పేపర్లపైనే కాకుండా ప్రత్యక్షంగా అది ప్రజలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ప్రతి సెక్టార్కు కూడా రీచ్ అవ్వాలనే మా పోరాటం. ఇక్కడ కేవలం పేపర్లపైన మేము కూడా రాసిస్తాం. మేము బడ్జెట్ ఇవ్వడం 54 లక్షల కోట్లు కాకుండా 70 లక్షల కోట్లు పెడతాము, లక్షల కోట్లు కాదు. ప్రాక్టికల్గా ఏ వర్గం మీరు డెవలప్ అవుతుంది, 54,000 లక్షల కోట్ల రూపాయలు మీరు చేసినప్పుడు అది ఎవరికి మేలుబడింది, ఏ పేదోడుకి మేలుబడింది అనేది కదా ఇంపార్టెంట్. అంబానీ అదానీ ఇద్దరినే గ్రూపులలో పెట్టుకొని వాళ్ళ 2 కంపెనీల పైన నేషన్ డిపెండెంట్ అయితే ఇప్పుడు మనం చూసినాం. మనం ఎయిర్ ఇండస్ట్రీలో
విమాన సంస్థల్లో ఒక ఇండిగో పైననే చాలా మట్టుకు మనం డిపెండెంట్ ఉండే. కేవలం ఒక 2-3 రోజులు ఇండిగో సర్వీసెస్ పనిచేయలేకపోతే నరక యాతన అనుభవించినాం. అంటే అది ఎందుకు అయిందంటే ద హోల్ ఆఫ్ ద నేషన్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ఓన్లీ ఆన్ వన్ వెండర్. ఎప్పుడైతే ఒకరిపైనే డిపెండ్ అయిపోయి ఉంటారో వాళ్ళకి ఏంటంటే మనం కాకపోతే వాళ్ళకి వేరే ఒక ఆప్షన్ లేదు అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అది కాగానే ఆటోమేటిక్గా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 వీక్లోనే ఒక 4 to 5 కొత్త ఎయిర్లైన్స్కి DGCA క్లియరెన్స్ ఇచ్చింది. ఇట్లా ఎప్పుడైతే కాంపిటీటర్ క్రియేట్ అవుతారో ఆటోమేటిక్గా సప్లయర్ కూడా ఒక భయం ఉంటుంది, అరే నాకు కాంపిటీటర్ ఉన్నాడు ఇవాళ కాకపోతే నేనే, లేకపోతే ఏకరాజ్యపాతంగా ముందుకు పోతూనే ఉంటాం, నేనే కదా రాజు నన్ను కొట్టేటోడు ఎవడనంటే ముందుకు పోతారు. అలాగే వివేక్ గారు, మీరు ఇప్పుడు సమస్యలపై అంటే సమస్యల్ని పరిష్కరించే దిశగా వెళ్ళినప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు. సో ఆ ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ అంటూ ఏముండదు. ప్రతి ప్రభుత్వానికి కూడా ఎవరైనా సరే కొందరికి ఇండివిజువల్గా ఏమైనా ఉంటే నేను చెప్పలేను, కానీ వ్యవస్థలపైన నేను ఎప్పుడూ కూడా కమెంట్ చేయను. యూజువల్గా నా హుందాతనం ఏంటంటే కూడా తప్పు చేసినా సరే వాళ్ళు తప్పు చేస్తున్నారు ఈ విధంగా కరెక్ట్ చేసుకోమనే చెప్తాం, కానీ ఇండివిజువల్గా కానివ్వండి ప్రభుత్వాలపై కానివ్వండి బురద జల్లితే కార్యక్రమాలు చాలా తక్కువగా చేస్తాం మేము. అసలు దాని జోలికి పోము. ఎందుకంటే మన మెయిన్ క్రైటీరియా ఏంటంటే ప్రజలకు ఏ విధంగా అయితే మేలు చేయాలా, మనం చేసినటువంటి పోరాటాలకు ఏ విధంగా అయితే ఎండ్ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ కావాలా అని చేస్తాం. ఎవరినో మెప్పు పొందించడానికో లేకపోతే ఎవరినో తక్కువ చేయడానికో అది చాలా తక్కువ. ప్రభుత్వాలు కూడా ఎప్పుడైనా సరే మాలాంటి విద్యార్థి సంఘ నాయకులు కానివ్వండి లేకపోతే వేరే ప్రతిపక్ష నాయకులు కానివ్వండి ఇంకొకరైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ బార్డర్ దాటితే ఎవరైనా సరే వాళ్ళ పని చేసుకుంటూ పోతారు. మీరు ఎవరో ఒకళ్ళు కొట్టిరు కదా అని చెప్పి వాడు ఒకసారి గమ్మును కూర్చున్నాడు కదా అని చెప్పి రెండోసారి కూడా కొడితే గమ్మును కూర్చున్నాడు, మూడోసారి కూడా గమ్మును కూర్చున్నాడు అంటే 10 సార్లు కొడితే గమ్మునైతే కూర్చోరు కదా, వాడు తిరిగి డిఫెన్స్ మెకానిజంలో తిరిగి కొడతాడు. సో ఆ పరిస్థితి తీసుకొస్తున్నాము అంటే ఇద్దరిది కూడా అక్కడ తప్పు ఉన్నది. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కానివ్వండి వేరే దానికి కానివ్వండి అగెన్స్ట్గా ఎప్పుడు కూడా మాట్లాడాం. మేము మా సమస్య పైననే మాట్లాడతాము. ప్రభుత్వాలు కూడా సాధ్యమైనంత వరకు ఆ సమస్యలు వింటారు. ఎందుకంటే మేము చేసే దాంట్లో రేపు పొద్దున అయ్యే మేజర్ డ్యామేజ్ ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో. ఇవాళ ఒక చిన్న కుట్టు వేసుకుంటే రేపు 9 కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి చిన్న సమస్య ఉన్నప్పుడే మేము లేవదీస్తున్నాం. కాబట్టి అప్పటికే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే రేపు పొద్దున పెను ప్రమాదం జరిగే అవకాశాలు ప్రభుత్వానికే చాలా తక్కువ. అప్పుడు ప్రభుత్వానికి చాలా నిమ్మలంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళం ఇంకా ప్రభుత్వం పిలిచి ఈ అట్ హోమ్ గిట్ హోమ్ రాజకీయ నేతలను పిలిచే బదులు మాలాంటి ఉద్యమకారుని పిలిస్తే మాలాంటి సంఘ నాయకులను పిలిస్తే వాళ్ళకి ఇంకా కొద్దిగా బెటర్గా వాస్తవ రూపంలో ఏం జరుగుతున్నదో మేము చెప్తాం. మిమ్మల్ని ఎప్పుడైనా అంటే ఇప్పటివరకు ప్రభుత్వం పిలిచి అసలు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని అడిగారా? ప్రభుత్వంలో అనేక మధ్యవర్తులు ఉంటారు. ప్రభుత్వంలో ఒక రిప్రజెంటేటివ్ కానివ్వండి, ప్రభుత్వంలో విప్పులు కానివ్వండి, ప్రభుత్వంలో మంత్రులు కానివ్వండి, అనేక సార్లు మేము ప్రభుత్వ విప్పు కానివ్వండి అదేవిధంగా మంత్రులతో కానివ్వండి అనేక సార్లు చర్చలు చేయడం జరిగింది. సమస్యలపైన సానుకూలంగా కూడా స్పందించారు. మేము లేవదెత్తిన అంశాలపై కూడా వాళ్ళ నుంచి వాళ్ళు ఎంత మేరకు చేయగలరో ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వ తీరుపై మీరు అంటే ఏం చెప్తారు? ఇక ఇప్పుడు వాళ్ళ ఖజానా ఖాళీ ఉన్నది. పొద్దున్న లేగానే ముఖ్యమంత్రి ఏం చెప్తాడంటే నన్ను అడ్డంగా కోసినా నిలువు కోసినా ఏం రాదని చెప్తాడు. నేను నిలువు కోయనీకి ముఖ్యమంత్రి చేయలే, అడ్డంగా కోయనీకి ముఖ్యమంత్రి చేయలే. నీవు ఏదైతే వాగ్దానాలు చేసిర్రో ఆ వాగ్దానాల్ని మాత్రమే అడుగుతూ ఉన్నాము. ఇప్పుడు అనేక సందర్భాలలో అనేక వీటికి వాళ్ళకి ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ వన్ పర్టికులర్ ఫండ్స్. అది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాళ్ళు ప్రియారిటైజ్ చేసుకొని చేస్తూ ఉన్నారు. అనేక సార్లు నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు నేను విన్నాను, విద్య అన్నది ఎప్పుడూ కూడా ఒక ఖర్చు కాదు, అదొక ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది అనేక మూల గ్రామాలలో ముఖ్యమంత్రి గారికి చాలా ఉన్నాయి. మొన్న మై ప్రొఫెసర్ నేను విన్నా ఉస్మానియా యూనివర్సిటీలోనే మరొక్కసారి ముఖ్యమంత్రి గారు ప్రేమలో పడ్డారు, విద్య అనే అమ్మాయి ప్రేమలో పడ్డారు, విద్యకు అనేక విధాలుగా ముందుకు పోతూ ఉన్నారు. ఆ ప్రేమ ఏదో కొద్దిగా ఆ టైపు మహబూబాబాదు, డోర్నకల్లు, పినపాక, సారపాక అనేక తాండాలు ఉన్నాయి. ఎక్కడైతే నడవడానికి స్కూళ్ళు ఉంటాయి కానీ కనీసం 1 ఫీట్ పోవడానికి కూడా దారులు ఉండవు. 1 ఫీట్ నేను ప్రత్యక్షంగా పోయిన స్కూల్ చూపిస్తా.
మర్రిపేట పోయే దారిలో మహబూబాబాద్లో ఒకటే ఒక ఫీట్ ఉంటుంది. అది ఇటువైపు కుంట ఉంటుంది, ఇటువైపు కుంట ఉంటుంది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లలే నడుస్తారు. అటు పడితే అటు పడతారు, ఇటు పడితే ఇటు పడతారు. అట్లాంటి దాంట్లో పోయేదానికంటే ఆ ప్రేమ ఏదో కొద్ది అక్కడ కూడా చూపిస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాలు కూడా మేలవుతుంది వాళ్ళకి. చాలా చూసిన నేను మొన్న సారపాక అని చెప్పి పినపాక కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. 30 సంవత్సరాలు అయ్యింది, ఇవాళకి కూడా ఆడ పవర్ లేదు. యూ డోంట్ బిలీవ్, ఇవాళకి కూడా పవర్ లేదు. ఆ తాండాలోకి పోతే సికింద్రాబాద్ తాండవనో ఏమో, నాకు సబ్జెక్టు కరెక్షన్ నాకు అంత ఐడియా లేదు. అది ఆ తాండాలో ఇవాళ వరకు నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, నేను మీకు ఇస్తాను. ఇవాళ వరకు నేను ఆ రోజు సుమారు 8 గంటలకో రాత్రి 9 గంటలకో పోతే నేను పవర్ లేదేమో అనుకున్నా. ఆ ఊర్లో నేను పోయినప్పుడు టార్చ్ లైట్లో పోయినాము. అదేంటి అంటే వాళ్ళకి అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఊరికి పవరే రాలేదంట. మరి ఇంకా మనం ఆ పొజిషన్లో ఉన్నామంటే ఎంత మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా అన్నది మీరు చూడండి. ఏదో సుందరీకరణ చేసేస్తాము, మేము ఏదో చేసేస్తాము, అది డెవలప్మెంట్ చేస్తాము, ఇది డెవలప్మెంట్ చేస్తాము అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బదులు బేసిక్ ఎమ్యూనిటీస్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ, క్లాత్, ఫుడ్, ఈ 5 ఇస్తే ఎవరిది పైన ఆడు బతుకుతాడు. ఈ 5 బేసిక్ ఎమ్యూనిటీస్ లేకపోయినా మనం ఎంత 7 స్టార్ ముచ్చట్లు మాట్లాడినా దానిగానే. ప్రభుత్వ స్కూళ్ళకి అలాగే ప్రైవేట్ స్కూళ్ళకి, అంటే మెయిన్గా ప్రభుత్వం చెప్తుంది ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మేము ప్రభుత్వ స్కూళ్ళని ఏర్పాటు చేస్తున్నామని చెప్తుంది. సో ఎంతవరకు, అంటే మీరు ప్రజాక్షేత్రంలో ఉంటారు కాబట్టి ఎంతవరకు అలా ఉంటున్నాయి ప్రభుత్వ పాఠశాలలు? ఇప్పుడే అది స్టార్ట్ అయింది. అది ఇప్పుడే ఇంకా మనం వాళ్ళు చెప్పి ఇదే ఫైనాన్షియల్ బడ్జెట్లో చెప్పినారు. వాళ్ళకు కూడా వాళ్ళేం వచ్చి రాగానే ఆ వర్క్ స్టార్ట్ చేయలే, ఇప్పుడే స్టార్ట్ చేశారు. కాబట్టి మనకి ఇంకొక 6 months 1 year అకాడమిక్ ఇయర్ అవుతే తప్ప ఏ విధంగా అది డెవలప్ అవుతుంది అన్నది విల్ క్లియర్లీ నో అబౌట్ ఇట్. బట్ ఎక్కువ మంది, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే వేపించడానికి ట్రై చేస్తున్నారు కదా. సో మీరు ఏం చెప్తారు పేరెంట్స్కి? అది పేరెంట్స్ చెప్పడం కాదు, నేను ఒక మ్యాండేట్ చేయాలి. ఏ విధంగా అయితే వేరే వానికి మ్యాండేట్ అయితే చేస్తారో ప్రభుత్వంలో చదివే ఎంప్లాయీస్కి కానివ్వండి, ఆ మార్పు ఎక్కడి నుంచి తేవాలి అంటే ఆ లెజిస్లేచర్స్ ఎవరైతే ఉంటారో, మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ బిడ్డలు, వాళ్ళ మనవరాలు అందరినీ గవర్నమెంట్ స్కూల్లోనే పనిచేయాలా, లేకపోతే మీకు పదవి ఉండదు అని చెప్పి ఒకటి కానీ మనం రూల్ తీసుకొస్తే సచ్చినట్టు వీళ్ళు చదువుతున్నప్పుడు ఎవరైతే వీళ్ళ కుటుంబీకులు ఆటోమేటిక్గా పోతారో వీళ్ళ హాస్పిటల్ కానివ్వండి, వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి అన్నీ గవర్నమెంట్ సెక్టర్లో పోవాలి. ఎప్పుడైతే ఇవి గవర్నమెంట్ సెక్టర్ పోవడం మొదలు పడుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రాక్టికల్ సమస్య తెలుస్తుంది. ఆ ప్రాక్టికల్ సమస్య తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా ముందుకు పోతాయి. వాళ్ళు ఆటోమేటిక్గా రిపేర్ చేస్తారు ఇక. ఎందుకంటే వాళ్ళ సొంతోళ్ళు పోయినప్పుడు మన కంటికి దెబ్బ తగులుతుందంటే మనం ఆటోమేటిక్గా కంటిని ఏ విధంగా కాపాడుకోవాలా అని చూస్తాం. పక్కనోడి కంటి కంటే కొద్దిగా భయపడతాం, ఆడ కన్ను పోతే ఏంది ఉంటే ఏంది అని. అదే మన కన్ను అనుకోండి, మనం ఏదైనా సరే ఒక కన్ను పోయినా ఇంకో కన్ను అయినా చూసుకుంటాం. కాబట్టి ఆటోమేటిక్గా మార్పు అన్నది వస్తుంది. ఆ మార్పు ఎక్కడి నుంచి రావాలంటే మన పాలకుల నుంచే మొదలు పెట్టాలి. అది వీళ్ళేమో హెచ్పిఎస్లు, జేపీఎస్లు చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూల్కి పోమంటే ఎందుకు పోతారు? ఇప్పుడు మీరు అన్నట్టు మరి పాలకుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందా ఇప్పుడున్న పాలిటిక్స్ని చూస్తే? తీసుకురావాలి. అవకాశాలు ఎప్పుడూ కూడా వాటికంటే పుట్టవు. అవకాశాలు ఆల్వేస్ దే ఆర్ టర్న్. మనమే తీసుకురావాలి అవన్నీ. మాలాంటి వాళ్ళము, మీలాంటి వాళ్ళము, మీరు కూడా ప్రశ్నించే గొంతుగా ఎప్పుడు ముందుండి ఏ విధంగా అయితే మేము చూస్తూనే ఉన్నాం, మీరు చేసే పోరాటాలు మేము కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు చూసేటైతే నేను రోజు 10 మంది న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటా. ఎందుకు చదువుతా అంటే ఏ పేపర్ వాడు ఏం రాసిండు, ఎందుకు రాసిండు అవన్నీ చూస్తూనే ఉంటాము. ఎవరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో అవన్నీ చూస్తూనే ఉంటాము. మనమందరం పోరాడితే అడగంది అమ్మాయినా అన్నం పెట్టరు అంటారు. మరి మన హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. మనం పోరాడుతూనే ఉంటాం, ఆ సమస్యలు తీరుతూనే ఉంటాయి. ఏదో మనం వీక్ అయిపోకుండా ఒకటి మెరుగైనందుకు దానికి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా పోవాలనే ఉండాలి. ఎప్పుడైతే చాలు నేను ఇంతకంటే ముందుకు అవసరం లేదు అనుకుంటామో ఇక అక్కడికి సేవ్ అయిపోయినట్టే, అది అక్కడికి క్లోజ్ అయిపోతుంది. లేదు నేను నెక్స్ట్ ఒక స్టెప్ కాగానే రెండో స్టెప్ కాగానే 3 కాగానే 100, అట్లా లిమిట్లెస్గా మనం ముందుకు పోతున్న కొద్దీ మనం అనుకునే వస్తాయి. అలాగే సార్, మీరు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. కుటుంబ నేపథ్యం ఏమన్నా నేను మా ఆవిడ అంతే. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, మేమిద్దరమే ఉన్నాము. మీరిద్దరూ అన్నారు. సో మీరు ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. అంటే పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయినా పిల్లలు వద్దనుకొని ఓన్లీ సమాజ సేవకే మీరు అంకితం అయ్యారు. సో చాలా గ్రేట్ డిసిషన్స్. మీ ఇంతకీ అంటే మీకు సపోర్ట్గా ఉన్న మీ వైఫ్కి కూడా చాలా గ్రేట్ఫుల్. మీ వైఫ్ ఏం చెప్తారు మీ వైఫ్ గురించి? ఏం లేదు, ఇద్దరం కలిసి అది మేము కలిసికట్టుగా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ తీసుకోవడానికి ఎందుకంటే వీ థాట్ దట్ నాకంటూ ఓన్ జనరేషన్ ఉంటే
అది ఏమైపోతుంది అంటే విల్ ఫీల్ దట్ మెటీరియలిస్టిక్ లైఫ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను నేను బెంజ్ కార్లో తిరిగినా అనుకోండి, నా తర్వాత జనరేషన్కి నేను నాకంటే మంచి కార్లో ఇప్పించాలా అనుకుంటా. నేను చార్టర్డ్ ఫ్లైట్లో తిరిగితే వాళ్ళకి లగ్జరీ చార్టర్డ్ ఫ్లైట్లో తిప్పాలి అనుకుంటా. అట్లా మెటీరియలిస్టిక్ అంటే ఐ ఫ్యామిలీ అన్నది ఉండిపోతుంది. అంటే నేను, నా పిల్లలు, ఆ ఇద్దరో ముగ్గురో వాళ్ళకి మాత్రమే నా పరిమితి ఉండిపోతుంది. బట్ ఇప్పుడు ప్రతి విద్యార్థి కానివ్వండి, ప్రతి పేదోడు కానివ్వండి, ప్రతి బడుగు బలహీన వర్గాలకు చెందిన లాస్ట్ పర్సన్ కూడా నా పిల్లలు అనుకునే సేవ చేయగలుగుతా. కాబట్టి నాకు ఆ బౌండరీ అన్నది ఇప్పుడు లేదు. ఆ బౌండరీ ఏ రోజైతే క్రియేట్ అయిపోతుందో ఇక నా సేవ కూడా అక్కడికి క్లోజ్ అయిపోతుంది. అది వద్దు అన్నదే వి థాట్ దట్ వీ విల్ బీ గోయింగ్ ఇన్ దిస్ వే. అంటే మీరు అని కూడా ఓకే సార్, బట్ మీకు వచ్చే వైఫ్ కూడా మీతో పాటు తోడ్పాటుగా ఉండి ఇన్ని ఇయర్స్ నుంచి కూడా మీకు హెల్ప్ఫుల్ చేస్తున్నారు కాబట్టి నాకు భార్య అయినది, లేకపోతే భార్యనే కాకపోతుండే. ఓకే వివేక్ గారు, మీరు ఎక్కువగా వరంగల్ మహబూబాబాద్లో అయితే మీ సొంత ఖర్చులతో విద్యార్థులకు అవసరమైన పరికరాలు ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే మహబూబాబాద్లో మీరు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే బయట ఒక చర్చ నడుస్తుంది, ఇది ఎంతవరకు నిజం? నేను చెప్పినానమ్మా మీకు, నేను పొలిటికల్గా నుంచుంటున్నాను. బయట అందరూ అనుకుంటున్నారు సార్ సొంత నిధులతో అక్కడ అందరికీ సేవ చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా అనుకుంటారు, వాళ్ళు నేను రాజకీయంగా నుంచుంటా అనుకుంటారు, ఒకడు వచ్చి నేను ఇంకేదో ఆశ ఉన్నది కాబట్టి నుంచుంటా అనుకుంటారు. అట్లా ఆశ ఉండేటట్టయితే, అట్లా రాజకీయంలో ఉండేటట్టయితే సుమారు 10 సంవత్సరాల కిందటే ఇప్పుడు వచ్చిన దానికంటే నేను 3వ తరం రాజకీయంలో ఉన్నటువంటి నా ఫ్యామిలీలో నా సొంత మనుషులు ముఖ్యమంత్రి తప్ప మిగతా పోస్టులు అన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. మా తాతయ్య గారు కానివ్వండి, మా పెద్దనాన్న గారు కానివ్వండి, చాలా హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ వదిలిపెట్టి ఇక్కడి వరకు వచ్చిన రాజకీయమే ముఖ్యం అంటే 10 సంవత్సరాల కిందటనే ఎమ్మెల్యే అవుతుండే, ఎమ్మెల్సీ అవుతుండే, ఇప్పటివరకు మంత్రి కూడా అయిపోతుండే. రాజకీయం ఏదో చేయాలని కాదు, వ్యవస్థలో మార్పు తేవాలన్నదే మా ముఖ్యం. ఈ వ్యవస్థలో మార్పు తేయడానికి అది మీరు రాజకీయమే అనుకుంటే రాజకీయమే అనుకోమని, ఐ డోంట్ బాదర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆపోజిట్ పర్సన్ నేను హ్యాపీ చేయాలి అనుకుంటే అది నేను అనుకున్న లక్ష్యం ఎప్పుడు కూడా నెరవేర్చుకోలేను. నేను ఎప్పుడు కూడా జీవితంలో 2 నామ్స్ పెట్టుకుంటాను, రూల్స్. ఒకటి, అందరూ నాతోనే హ్యాపీగా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోను. అలా అనుకున్న రోజు ఎవడో ఒకడు హ్యాపీగా ఉండకపోవచ్చు, నేను వాడు కూడా ఆలోచిస్తూ నా ఒక పూర్తి జర్నీ మొత్తం అక్కడే స్పాయిల్ అయిపోతుంది. మిగతాది నేను అందరినీ హ్యాపీగా చేయాలి అని అనుకోను, అందరినీ హ్యాపీగా చేయలేను. కాబట్టి నాతో ఎంతమంది హ్యాపీగా ఉంటారో నాతో పాటు ట్రావెల్ చేస్తారు. హ్యాపీ లేని వాళ్ళు వాళ్ళదో వాళ్ళు చూసుకుంటారు, నాదో నేను చూసుకుంటా. నాకు ఒక క్లియర్ కట్ డెస్టినీ ఉన్నది, ఆ డెస్టినీ మాత్రమే రీచ్ అవుతా. అది నాట్ ఏ పొలిటికల్ డెస్టినీ, బట్ ఇట్స్ ఎ సొసైటీ డెవలప్మెంట్ డెస్టినీ. సొసైటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో నేను అనుకున్నంత వరకు ఖచ్చితంగా ఆ రోజు వరకు పోరాడుతూనే ఉంటాం. అలాగే సార్, ఇప్పుడు మీరు అంటే ఏ వీడియోస్లో చూసినా, పాత దాంట్లో చూసినా మీరు నీలి కండువా తోటే కనిపిస్తారు. సో ఎందుకు ఈ నీలి కండువా అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిదర్శనం. మేము 110% డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఔలాదులమే. ఆయన తప్ప ఇవాళ మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటున్నా, లేకపోతే ఇవాళ మైక్ ముందు ముఖ్యమంత్రి గారి గురించి మేము క్వశ్చన్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు ప్రశ్నిస్తూ ఉన్నా, ఇంకొకరు ప్రశ్నిస్తూ ఉన్నా, ఎవరైనా సరే రోడ్లపైన ధర్నాలు చేయడానికి మీకు ఆపర్చునిటీ వచ్చినా సరే అవన్నీ కూడా మీరు నేను అనుకుంటే రాలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన హక్కులు అవన్నీ. ఆ హక్కుల ద్వారానే ఇంత దూరంకి వచ్చినాము. ఆయన దయనే మేము తెల్లబట్టలు వేసుకొని, కద్దర బట్టలు వేసుకొని కార్లలో తిరుగుతున్నాము. ఆయనని మరవము. ఆ నిదర్శనమే నీలి కండువా. ఈ నీలి కండువా ఏ రాజకీయ పార్టీ కంటే కూడా హయ్యెస్ట్ క్రెడిబిలిటీ ఉన్న కండువా. ఇది జీవితాంతము ఇంతకు ముందు ఉండే నా ఆఖరి ఊపిరి వరకు ఇదే కండువ ఉంటుంది. మీ రోల్ మోడల్ ఎవరంటే ఏమని చెప్తారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే సార్, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు వచ్చాయి? అప్పుడు పూర్తిగా డెవలపింగ్గా ఉండే, అప్పటి నుంచి డెవలప్ అవుతూనే వస్తున్నాము. విద్యార్థి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ అవుతున్నదో సమస్యలు కూడా అట్లాగే డెవలప్ అవుతూనే ఉన్నాయి. ఈ సమస్యలపైననే మా ఏకాగ్రతంగా పూర్తిగా పెట్టినాం. మేము ఏం సమస్యలు ఎదుర్కొన్నామో దానికి రెట్టింపు ఇక్కడ మేము ముందుకు పోవాలా అనే విధంగానే పోయినాం. కానీ సమస్యలు ఉండకూడదు, ఫ్యూచర్ జనరేషన్కి చాలా ఒక మెయిన్ థార్ రోడ్ లాగా ఉండాలి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఈ షుల్ ఫీల్ వెరీ మచ్ కంఫర్టబుల్. స్కూల్కి పోయేందుకు ఎంత కంఫర్టబుల్గా ఉండాలంటే ఆ కంఫర్టబిలిటీ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇవాళకి కూడా అక్కడక్కడ మీరు న్యూస్ క్లిప్పింగ్స్లో చూస్తూ ఉంటారు, లేదా పేపర్లలో చూస్తూ ఉంటారు, 60 మంది పిల్లలకి ఒకటే బాత్రూమ్, 100 మంది పిల్లలకి ఒకటే బాత్రూమ్ అని చెప్పి. అంటే మీరు ఆలోచించండి, ఇప్పటికి కూడా మనం ఒక శానిటరీ ఫెసిలిటీస్ కానివ్వండి,
ప్రాపర్ యునైనల్ ఫెసిలిటీస్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఇప్పుడు కూడా మనం ఒక స్కూల్కి మనం ఇంకొక క్రియేట్ చేయలేకపోతున్నామంటే ఇక మనమా వేరే దేశాల గురించి మాట్లాడే వాళ్ళం, మనమా అమెరికాతో, సింగపూరు, జపాన్లో, స్విట్జర్లాండ్తో పోల్చుకునే వాళ్ళం. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఒక ఆడపిల్ల స్కూల్కి పోయినప్పుడు తన యురైనల్ ఫెసిలిటీస్ కోసము వాష్రూమ్కి విజిట్ చేయాలంటే లేవు. ఈ మధ్య ఇంకా కొత్తగా వచ్చినాయి ఇప్పుడు శానిటరీ, సుప్రీంకోర్టు కూడా శానిటరీ హైజీన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని చెప్పి, ఇట్స్ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ అని చెప్పి హానరబుల్ సుప్రీంకోర్టు మాట్లాడింది. అటువంటి బేసిక్ రైట్స్ ఇంకా చాలా స్కూళ్ళల్లో, చాలా ఊర్లల్లో, తాండాలల్లో శానిటరీ ప్యాడ్స్ గురించి కూడా తెలియని వాళ్ళని చాలామంది ఉంటారు. అది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. వెన్ వీ టీచ్ ఆల్ టుగెదర్ ఓన్లీ దెన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అలాగే సార్, మీకు ఎక్కువగా అంటే చాలా మీరు అన్నట్టు ఇందాక సంఘాల నాయకులు ఉంటారు కదా, మీకు ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేస్తూ ఉంటారు బ్యాక్ ఎండ్? నేను ఎవరికి సపోర్ట్ తీసుకోను, మాకు ప్రజలు మాత్రమే సపోర్ట్ ఉంటారు. ప్రతి ఒక్క మనసున్న పేదోడి దగ్గర నుంచి మనసున్న ప్రతి ఒక్కరు, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ విల్ సపోర్ట్ అస్. మరి మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? చూస్తూ ఉంటే భవిష్యత్తు తెలుస్తూనే ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు చేసుకుంటే ముందుకు వచ్చిన ఎదురు దెబ్బలను తినుకుంటూ ముందుకు పోతే భవిష్యత్ ఆటోమేటిక్గా అవుతుంది. ఓకే అండి వివేక్ గారు, మీరు ఏవైతే అంటే సమాజానికి సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. సో ఇంకా మీరు ముందు ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి వివేక్ గారు. థ్యాంక్ యూ. నా ఒక ప్రయాణంలో రాజ్ న్యూస్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నాతో పాటు ఉండి ప్రజా సమస్యలపై ఎప్పుడూ కూడా నా గొంతుకు, మీ యొక్క గొంతుకు కూడా ఎప్పుడూ చేర్చి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ, మీ యాజమాన్యాన్ని కూడా అభినందిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.